మీ అందరికీ నా వందనాలు. మనకి లోకంలోని అనేక రకమైన శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. పాపాన్ని బట్టి శ్రమలు వచ్చేవిగా ఉంటాయి, శరీర సంబంధమైన శ్రమలు వచ్చేవిగా ఉంటాయి, నీతిని బట్టి శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. శరీర సంబంధమైన శ్రమలు అంటే ఆహారము, వస్త్రాలు, గృహాలు లేని స్థితిలో ఉండే వారంగా ఉంటాయి. అవి శరీర సంబంధమైన శ్రమలు. పాపం చేయటం వల్ల అనేక రకమైన మనకు శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. దేవుడు అంటుండే పాపం చేసి శ్రమలు అనుభవించడం కంటే పరిశుద్ధంగా బ్రతికి శ్రమలు అనుభవించేవారు ధన్యులు అంటుంది దేవుడు. అబ్రహాంకి కూడా శ్రమలు వచ్చేవిగా ఉన్నాయి. అబ్రహాము ఆగర్ని వివాహం చేసుకోవటం వల్ల ఆ కుటుంబంలోని అనేక రకమైన శ్రమలు పొందుకునేవారుగా ఉన్నారు. అబ్రహాం కుటుంబం దేవుని మాట వినకపోవటం వల్ల, ఆగర్ని వివాహం చేసుకోవటం వల్ల వారికి అనేక రకమైన శ్రమలు వచ్చేవిగా ఉన్నాయి. ఆ కుటుంబానికి వారికి పాపాన్ని బట్టి శ్రమలు వచ్చేవిగా ఉన్నాయి. ఇస్సాకు, రెబ్కా, ఏషావు, యాకోబు ఒకరినొకరు ప్రేమించుకోకపోవటం వల్ల, ఒకరినొకరు ఆప్యాయతను రాగానే పంచుకోకపోవటం వల్ల, మంచి మనసు లేకుండా ప్రవర్తించడం వల్ల ఆ కుటుంబానికి పాపాన్ని బట్టి శ్రమలు వచ్చేవిగా ఉన్నాయి. ఇస్సాకు, రెబ్కా, యాకోబు, ఏషావు వారు ఒకరినొకరు ప్రేమించుకోకపోవటం వల్ల, దేవుడి మాట వినకపోవటం వల్ల ఆ కుటుంబం అనేక శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించేవారుగా ఉన్నారు. యాకోబు ఇద్దరిని వివాహం చేసుకోవటం వల్ల వారికి పుట్టిన పిల్లల మధ్య యాకోబుకి, లేయాకి, రాహేలుకు మధ్య ఆనందం, సంతోషం లేకుండా అయిపోయేదిగా ఉంది. ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండేదిగా ఉంది. ఆ కుటుంబం కూడా పాపాన్ని బట్టి శ్రమలు అనుభవించేవారుగా ఉన్నారు. వారు ఒకరినొకరు ప్రేమించుకోకపోవటం వల్ల, యాకోబు ఇద్దరిని వివాహం చేసుకోవటం వల్ల, వారి కుటుంబం ఒకరినొకరు ప్రేమ, ఆప్యాయతను పంచుకోకపోవటం వల్ల వారికి పాపాన్ని బట్టి శ్రమలు వచ్చేవిగా ఉన్నాయి. యేసేపు గారు పరిశుద్ధంగా జీవించినా కానీ, నీతిగా బ్రతికినా కానీ యేసేపు గారికి నీతిని బట్టి శ్రమలు వచ్చేవిగా ఉన్నాయి. యేసేపు గారు ఏ పాపం చేయకపోయినా కానీ అతనికి నీతిని బట్టి శ్రమలు అనుభవించేవాడుగా ఉంటాడు. ఏబు గారు నీతిని బట్టి శ్రమలు అనుభవించేవాడుగా ఉంటాడు. ఎవరో మనల్ని ఏమనకపోయినా కానీ, ఎవరో మనల్ని బాధ పెట్టకపోయినా కానీ, ఎవరో అనేక విధాలుగా మనల్ని హింసించకపోయినా కానీ, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా మన తల్లిదండ్రులను, మన పిల్లలను, మన భార్యను, భర్తను, అత్తమ్మని, కొడుకుని, కోడల్ని, ఇరుగు పొరుగు వారిని, బంధువుల్ని, స్నేహితులని, మన ఫ్రెండ్స్ని అనేక విధాలుగా మాటల చేత, మన క్రియల చేత వారిని అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. వారిని బాధ పెట్టే వారంగా ఉంటాం, దూషించే వారంగా ఉంటాం, హెచ్చరిహేళన చేసే వారంగా ఉంటాం. అనేక విధాలుగా మన క్రియల ద్వారా, మాటల చేత హింసించే వారంగా ఉంటాం. దేవుడు అంటున్నాం అలా బాధ పెట్టే వారంగా ఉంటే మన భార్యను కానీ, భర్తను కానీ, మన పిల్లలను కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, అత్తమాను కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ, ఫ్రెండ్స్ని కానీ, పనికి వెళ్ళిన దగ్గర వారిని అనేక విధాలుగా హింసించే వారంగా, దూషించే వారంగా, కష్టపెట్టే వారంగా, బాధ పెట్టే వారంగా ఉంటే మనం వారి ఎదుట చెడ్డపేట తెచ్చుకునే వారంగా ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో మనం పాడు చేసుకునే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. మనం ఎవరినైతే హింసిస్తున్నామో, ఎవరినైతే మనం బాధ పెడుతున్నామో, ఎవరినైతే దుఃఖ పెడుతున్నామో, ఎవరినైతే అనేక విధాలుగా క్రియల చేత, మాటల చేత అనేక విధాలుగా హింసిస్తున్నామో వారు మనలో మంచివారు కాదు అనేవారుగా ఉంటారు. వారి ఎదుట మనం చెడ్డపేట తెచ్చుకునే వారంగా ఉంటాం. బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, అందరి ఎదుట మనం చెడ్డపేట తెచ్చుకునే వారంగా ఉంటాం. అవి పాపాన్ని బట్టి వచ్చే శ్రమలు అంటున్న దేవుడు. పాపాన్ని బట్టి మన నిందలు, అవమానాల పాలు అయ్యే వారంగా ఉంటామని చెప్తున్న దేవుడు అంటున్న నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే పాపాన్ని బట్టి మనకు శ్రమలు వచ్చేవిగా ఉంటాయి అంటున్న దేవుడు. పాపాన్ని బట్టి మనం అవమానాల పాలు, నిందల పాలు, శ్రమల పాలు అయ్యే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం నాశనం చేసుకునే వారంగా ఉంటాం. అందుకే మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడి కొద్ది మాట దీవించిన కాక ఆమేన్.